చాలామంది ఒక మాట అంటున్నారు. ఏంటంటే, ఫ్యాన్సీ ఇంగ్లీష్ కావాలా నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే? నాకొచ్చిన మినిమమ్ ఇంగ్లీష్‌తో నేను అసలు క్రాక్ చేయగలుగుతానా లేదా ఇంటర్వ్యూ అన్నది. లేదా ఇంటర్వ్యూయర్స్ అసలు మన నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మనం ఏదో పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయాలా ఆ ఇంటర్వ్యూలో? లేదా చిన్నదైనా కరెక్ట్‌గా కన్వే చేయాలా? సో, అసలిక్కడ మనకు కావాల్సింది టెక్నికల్ స్కిల్సా? లేదా మన ఇంగ్లీష్ స్కిల్స్ రిప్రజెంట్ చేసుకోవాలా? సో, అసలు ఏది ముఖ్యం? లేదా నేనొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా. అండ్ ఈ ఇంగ్లీష్ వస్తేనే ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలుగుతాం అన్నదైతే పెద్ద మిత్ అది. దాన్ని మనం డీకోడ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy and I am Pavan. Alright. See, చాలా మంది ఏంటంటే ఫ్యాన్సీ ఇంగ్లీష్ కోసం యూట్యూబ్ వీడియోస్ చూడడం, ఆ ఫ్యాన్సీ వర్డ్స్ని బట్టి కొట్టడం, దాన్ని అవసరం లేకపోయినా అక్కడక్కడ మాట్లాడుకుంటూ వెళ్ళడం. దీనివల్ల మనకి ఇంపాక్ట్ ఉంటుందంటే వెరీ స్మాల్ ఇంపాక్ట్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్గా 3 to 4 వర్డ్స్ చెప్తాను. ఈజీగా క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ థింగ్, వెరీ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి అంత తోపు ఇంగ్లీష్ రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేను ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3 years వర్కింగ్, రైట్? మా ఫాదర్ ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ పాస్ట్ 20 years. మై బ్రదర్, మై సిస్టర్, చాలామంది ఇప్పుడు మేమందరం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే ఉన్నాము. బట్ కమింగ్ టు ద మెయిన్ డాట్, మా ఫాదర్ గురించి మాట్లాడుతున్నాను. నేను అన్నా కదా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అని. ఐ డోంట్ మైండ్ టెలింగ్ దిస్, బట్ సి, మనం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అని, ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ అవి ఇవి అని ఎన్నో నేర్చుకుంటున్నాం, రైట్? బ్యాక్ ఇన్ 30 years 35 years ప్రీవియస్లీ వాళ్ళకి అసలు ఇంగ్లీష్ మీడియం అన్నదే లేదు. కంప్లీట్ తెలుగు మీడియం వీళ్ళు నేర్చుకున్నది. కమింగ్ డాట్ ఇక్కడ పెడితే, హీఈస్ వర్కింగ్ ఇన్ టు ఎస్ఏపి, కంప్లీట్లీ సాఫ్ట్వేర్. దీనికి ఇంగ్లీష్ కావాలి. బ్యాక్ ఇన్ 15 to 20 years బ్యాక్కి వెళ్తే మనం, ఆ టైంలో ఆయన ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మా ఫాదర్ లిటరలీ బట్టి కొట్టు ఏదో ఒకటి నేర్చుకుని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి అలా నేర్చుకున్నారు. నౌ ఫ్లూయెంట్గా నేర్చుకున్నారంటే లేదు. ఈజ్ ఏబుల్ టు మేనేజ్ ద ఇంటర్వ్యూ, ఈజ్ ఏబుల్ టు స్పీక్ విత్ సమ్వన్, ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ సంథింగ్ ఆర్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ సమ్వన్. చాలు. నౌ మరి ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేశారు? మా డాడీకి మరి ఫ్యాన్సీ వర్డ్స్ వచ్చాయేమన్నా, లేదా ఇంకేమన్నా పెద్ద పెద్ద వర్డ్స్ వచ్చా? లేదు. వెరీ సింపుల్. ఇంటర్వ్యూవర్ కానివ్వండి లేదా ఎంప్లాయర్ కానివ్వండి, మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? 3 things: యువర్ క్యాపబిలిటీ, యువర్ స్కిల్ అండ్ ఆల్సో యువర్ అండర్స్టాండింగ్. ఈ 3 things అన్నది మెయిన్ క్రూషియల్ రోల్ ఉంటుంది. ఎందుకో మళ్ళీ చెప్తున్నా. మా ఫాదర్ కంప్లీట్ ఇంగ్లీష్ రాకపోయినా 15 years లోపు ఇప్పుడు చాలా బాగా మాట్లాడతారు ఆబ్వియస్లీ. ఎందుకంటే 15 years ఎక్స్పీరియన్స్ కంప్లీట్ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు మాట్లాడతారు. బట్ బ్యాక్ ఇన్ 15 years వెన్ యూ వాజ్ అప్లయింగ్ ఫర్ ఇంటర్వ్యూస్ అప్పుడు రాదు. మరి ఎలా క్రాక్ చేశారు అంటే వెరీ సింపుల్. వాట్ ఎవర్ ద ఇంటర్వ్యూ ఇట్ ఈస్, వాట్ ఎవర్ జాబ్ ఇంటర్వ్యూ ఈస్ టేకింగ్, మాట్లాడే విధానం, గెస్చర్స్, నీ హ్యాండ్తో చేసే గెస్చర్స్, నీ బాడీ లాంగ్వేజ్ అండ్ యువర్ కాన్ఫిడెంట్ మేక్స్ ఎ కీ రోల్. ఎందుకు? నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఏంటి? వర్క్ మీద ఎంత కమాండ్ ఉన్నది అన్నది, రైట్? నౌ వర్క్ మీద నీకు కమాండ్ ఎలా వస్తుంది? ప్రాక్టీస్, రైట్? సెకండ్ థింగ్, నువ్వు కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడతావు అంటే, నీకు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా కానీ నీకు ఆ క్వశ్చన్ అర్థమయ్యి, వాళ్ళు అడిగిన క్వశ్చన్ అర్థమయ్యి ఎదుటి వాళ్ళు, నువ్వు దానికి క్లియర్ ఆన్సర్, నువ్వు ఒక 1 minute గ్యాప్ తీసుకుని స్లోగా ఆన్సర్ ఇచ్చినా కానీ, ఇఫ్ యూర్ గివింగ్ ద రైట్ ఆన్సర్, దే విల్ క్లియర్లీ అండర్స్టాండ్. ఆ ఇంటర్వ్యూ క్లియర్లీ అర్థమవుతుంది, ఓకే దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఎ గ్రేట్ నాలెడ్జ్ అన్నది. నౌ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, పెద్ద వర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. లిటరలీ చెప్తున్నా, నీ ఇంటర్వ్యూయర్ కూడా అన్ని వర్డ్స్ తెలుసో లేదో, ఫ్రాంక్గా చెప్తున్నా, ఇంటర్వ్యూయర్ ఏమి అతను ఇంగ్లీష్ పండిత్ కాదు కదా తీసుకుని, ఆయన కూడా మనలాగే వర్క్ చేస్తున్నారు, ఇంగ్లీష్ అక్కడే నేర్చుకున్నారు. సో హీ వోంట్ ఎక్స్పెక్ట్ సమ్ బిగ్ వర్డ్స్, అతనితో మ్యాజిక్ చేయాలి, ఇంగ్లీష్ వర్డ్స్తో మ్యాజిక్ చేయాల్సిన అవసరమే లేదు. ఇట్స్ వెరీ సింపుల్. నువ్వు అప్లై చేస్తుంది ఏ రోల్కి, డిపెండ్స్ అపాన్ దాట్ యువర్ ఇంగ్లీష్ స్కిల్స్ షుడ్ బీ డీసెంట్. నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, అసలు ఇంగ్లీష్ నాకు ముఖ్యమా కాదా చెప్పు బ్రదర్ అంటావా? వెరీ సింపుల్, ముఖ్యమే. కానీ ఫ్యాన్సీ ఇంగ్లీష్ అయితే ముఖ్యం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంగ్లీష్ ముఖ్యం. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ నువ్వు ఫ్రెషర్ అయి ఉండి ఒక జాబ్ చేయాలన్నా ఆ మీడియం అన్నది ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఆ కమ్యూనికేషన్ అన్నది ఇంగ్లీష్లోనే ఉంటుంది, నీ రిక్వైర్మెంట్స్ అన్నది ఇంగ్లీష్లోనే ఉంటుంది. టు అండర్స్టాండ్, టు రీడ్, టు రైట్, ఇంగ్లీష్ అన్నది ముఖ్యం. నౌ
అలా అని ముఖ్యమన్నా కదా అని కంప్లీట్ తోపు ఇంగ్లీషా? లేదు. వెరీ సింపుల్గా చెప్తాను. ఫస్ట్ థింగ్, నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు బ్యాక్ ఇన్ 3.5 years నేను గడగడలాడుతున్నా. ఎందుకు? ఎలా మాట్లాడాలి, ఎలా ఫేస్ చేయాలి, అసలు చేతులు వణికేవి. నా ఫ్రెండ్ ఉన్నది, తనేం చేసింది అంటే క్లియర్గా తన బయోడేటా ఉంటుంది చూసారా, ఐ మీన్ ఇంట్రడక్షన్, ఆ ఇంట్రడక్షన్ని నాతో బట్టి కొట్టించింది. ఫ్రాంక్గా చెప్తున్నా. దెన్ ఐ ప్రాక్టీస్డ్ విత్ హర్ ఆల్మోస్ట్ నథింగ్ లెస్ దెన్ సమ్ 20-25 టైమ్స్ సింగిల్ డేలో. అలా 3 to 4 days 5 days అలా చేసి వెన్ ఐ వాజ్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ అది ఎలా అయితే చదువుకున్నానో అలా చెప్పేసేవాడిని. ఎందుకు? ఇంతవరకు ఇంగ్లీష్ బాగా వచ్చు కాబట్టి, బాగా నేర్చుకున్నా కాబట్టి బాగా కన్వే చేసేవాడిని. నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఇంటర్వ్యూ క్రాక్ చేశాను. ఎందుకంటే దాని తర్వాత అంతా మన నాలెడ్జ్ని వాళ్ళు జడ్జ్ చేస్తారు, దాని మీద మన స్కిల్ మీద వాళ్ళు. ఇంటర్వ్యూ అయితే నేను క్రాక్ చేశాను. బట్ డేస్ పాస్ అయిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటి అంటే, ఆ బట్టి కొట్టిన ఏదైతే ఆ చెప్పాను చూసారా ఇంట్రడక్షన్ అన్నది, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, ఇట్స్ వేస్ట్ ఆఫ్ లెర్నింగ్ దట్ ఆల్సో. ఎందుకో చెప్తా. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఎక్కడొస్తుంది మనకి ఫస్ట్ ఇంప్రెషన్ అంటే, నువ్వు మాట్లాడే మాటలో కాదు, ఇట్స్ ఆన్ యువర్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో ఆన్ యువర్ బాడీ లాంగ్వేజ్. ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వగానే ఇంటర్వ్యూతో పాటు ఇలా చేతులు ఇలా ఇలా నలుపుకోవడం, లేదా కళ్ళు బ్లింక్స్ చేసేయడం చాలా టైం, లేదా కొంతమందికి స్వెట్ వచ్చేస్తుంది చాలా. ఎలా అంటే యుల్ జస్ట్ మంబుల్ ద వర్డ్స్, లేదా కంప్లీట్లీ క్రాంప్ అయిపోతుంది నీ వర్డ్స్ అండ్ అసలు కరెక్ట్గా రాదు బయటికి, లేదా నీకు కన్వే చేద్దాం అనుకున్నా కానీ ఆ లోపల నుంచి ఆ కాన్ఫిడెన్స్ రాక ఫస్ట్ది హై పిచ్లో వెళ్ళి లాస్ట్ది లో పిచ్లో మింగేస్తావు లోపలికి. ఇలాంటి వల్ల అసలు ఇంటర్వ్యూయర్కి ఇంట్రెస్టే ఉండదు నేను ఇంటర్వ్యూ చేయడం. సో చేంజ్ చేయాలి ఏంటి అంటే, మనకి ఇంగ్లీష్ వచ్చినా రాకపోతే కమింగ్ ఇన్ టు ద మెయిన్ పార్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ. నేను ఎవరు ఏం అడిగినా కానీ, నిన్ను ఏదన్నా కోడ్ రాయమన్నా, నిన్ను ఏదన్నా అల్గారిథంని ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కానివ్వండి, లేదా ఒక స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ నీకు ఒక సినారియో ఇచ్చి దీన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతావు అన్నా కానీ, నీకు మెయిన్గా అప్పటికప్పుడు మాట్లాడలేకపోతున్నావు అనుకో, కైండ్లీ ఆస్క్ దెమ్, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్, కెన్ ఐ టేక్ ఎ కపుల్ ఆఫ్ మూమెంట్ ఆర్ కపుల్ ఆఫ్ మినిట్స్ టు ఆన్సర్ దిస్ అని ప్రశాంతంగా కొంచెం కూల్ అయిపోయి, నీ లోపల ఒక్కసారి నీకు ఏదైతే బయటకు మాట్లాడదాం అనుకుంటున్నావు, జస్ట్ థింక్. ఏదైతే నీ తెలుగులో మాట్లాడుకుందాం అంటే, తెలుగులో నీకు ఏదైతే గుర్తొస్తుందో జస్ట్ థింక్ అబౌట్ దాట్ అండ్ దెన్ రిప్లై ఇట్ ఇన్ ఏ వెరీ సాఫ్ట్ ఇంగ్లీష్. మనకు వచ్చిన విధంగానే సాఫ్ట్గా కరెక్ట్ పాయింట్ కన్వే చేయాలి వాళ్ళకి. వై, వాట్, ఎందుకు, అది అసలు ఏంటి అన్నది కరెక్ట్గా అనలైజ్ చేసి నువ్వు దీన్ని కరెక్ట్గా నార్మల్ ఇంగ్లీష్లో చెప్పిన ఆ స్కిల్ అన్నది వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది. దే డోంట్ వాంట్ యూ టు యూస్ ఫ్యాన్సీ వర్డ్స్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వన్స్ యూర్ ఆన్ జాబ్ నువ్వు 100% నేర్చుకుంటావు. అది నువ్వు నేర్చుకోకపోయినా నువ్వు నేర్చుకుంటావు. ఎలా అంటే అందరితో మాట్లాడాల్సి వస్తుంది, మీటింగ్స్ ఉంటాయి, లీడర్షిప్ మీటింగ్స్ ఉంటాయి, అలా అన్నీ నేర్చుకుంటావు నువ్వు. సో నువ్వు ఎప్పుడైతే ఇంటర్వ్యూ టైంలో ఉన్నావో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ హూ కెన్ అండర్స్టాండ్, హూ కెన్ హెల్ప్ దెమ్ టు గ్రో దేర్ బిజినెస్. నౌ నువ్వు ఆ మైండ్ సెట్లో పెట్టుకో. నువ్వు తెలుగు మీడియంలో చదివావా, ఇంగ్లీష్ బయటకు వచ్చి నేర్చుకున్నావా, లేదా ఇంకా పెద్ద పెద్ద కాలేజ్ వాళ్ళు ఇంకా బాగా మాట్లాడతారంటే ఇట్స్ యువర్ అండర్ కాన్ఫిడెంట్. నువ్వు కాన్ఫిడెంట్ లేవు నీ మీద. జస్ట్ మేక్ ష్యూర్ మనకి ఇంగ్లీష్ బీ రాకపోయినా కానీ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ ద థింగ్స్, నీకు అంత స్కిల్ ఉంది అంటే ఈజీగా క్రాక్ చేస్తావు. నేను మళ్ళీ చెప్తున్నా, నేననే కాదు, నేను లిటరలీ చెప్తున్నా కదా, బీటెక్ 4th year టైం, 3rd year టైంలో నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ నాకు అయింది 3rd yearలో. నాకు 3rd year 2nd sem, లిటరలీ 3rd year 2nd semలో నాకు ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలో తెలియదు. ఐ వాజ్ షివరింగ్. హాయ్ మై నేమ్ ఇస్ పవన్ అన్న తర్వాత ఇంకా గుర్తురాట్లే ఏది చెప్పాలో, అది చెప్తే ఇది చెప్తున్నా, ఇది చెప్తే అది చెప్తున్నా, అలా అయింది. అలాంటిది ఐ ప్రాక్టీస్డ్ ఏ టెంప్లెట్, ఐ డిడ్ ఫర్ 20-25 టైమ్స్. నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేసింది, థ్యాంక్స్ ఫర్ హర్. అలా తను నేర్పించి 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 ఎప్పుడైతే నేను ఆన్ జాబ్కి వచ్చానో, ఎప్పుడైతే మళ్ళీ నేను వేరే ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశానో, ఎప్పుడైతే నేను వేరే వాళ్ళ ఇంటర్వ్యూస్ నేను చూడడం నేర్చుకున్నానో, దెన్ ఐ గాట్ టు నో ఇంట్రడక్షన్ అన్నది మనం ఇచ్చే టెంప్లెట్లో ఉండకూడదు. నువ్వు చేసిన జర్నీ గురించి నువ్వు షేర్ చేసుకోవడం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఇంట్రడక్షన్. నేను ఎందుకు ఇంత ఇంట్రడక్షన్ గురించి స్ట్రెస్ చేస్తున్నా అంటే, ఇది బాగుంటేనే నువ్వు టెక్నికల్ దాకా వెళ్తావు. ఇక్కడ బాగాలేదు, నువ్వు ఇంగ్లీష్ మీద ఇక్కడ ఫోకస్ చేసి నేను పెద్ద వర్డ్స్ వాడాలి అని ఇక్కడ నువ్వు చాట్ జీపీటీ వర్డ్స్ యూజ్ చేసావు అంటే ఇక్కడే కట్ అయిపోతావు, నువ్వు ఇక్కడ దాకా రావు కదా. అందుకే నేను దీని గురించి ఫోకస్ చేస్తున్నా మెయిన్లీ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే పెద్ద వర్డ్స్ యూజ్ చేయాలి, లేదా ఫ్యాన్సీ ఇంగ్లీష్ యూజ్ చేయాలి, లేదా కొంచెం యాక్సెంట్ మార్చి మాట్లాడాలి అంటే అవసరం లేదు. దే ఆర్ నాట్ హైరింగ్ ఫర్ యువర్ యాక్సెంట్ ఆర్ ఫర్ యువర్ మ్యాజికల్ వర్డ్స్. నువ్వు చేయాల్సిన వాళ్ళకి వర్క్.
వాళ్ళని మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు కదా. మ్యాజిక్ అవన్నీ నువ్వు ఒక్కసారి జాబ్కి వచ్చాక కొంచెం నేర్చుకున్నాక అప్పుడు అవన్నీ నేర్చుకో. ఎందుకంటే వన్స్ యూ గెట్ ఇన్ టు ఎ లీడర్షిప్ పొజిషన్, దెన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ షుడ్ బి ఇన్ టాప్ నాచ్. ఎందుకు? నువ్వు టీమ్ని మేనేజ్ చేయాలి, స్టేక్ హోల్డర్స్తో మీటింగ్స్ తీసుకోవాలి. యూ నీడ్ టు బీ ఏబుల్ టు లైక్ ఒక కేపబుల్ ఉండాలి. నువ్వు వాళ్ళ అడిగిన క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేసే విధంగా, నువ్వు ఒక టాస్క్ ఇచ్చారంటే నువ్వు దాన్ని ట్యాకిల్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి అప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగం. ఫ్రెషర్గా ఉన్నా నేను, బట్ నేను జాబ్కి అసలు స్టార్టే చేయను ఇంకా, ఎందుకంటే నేను ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్ లేను అంటే అసలు నువ్వు స్టార్టే చేయకుండా నీకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి, నీకు వచ్చిన ఇంగ్లీష్తోనే మాట్లాడు. 10 ఇంటర్వ్యూస్ తీసుకో, 15 ఇంటర్వ్యూస్ తీసుకో, పోతే పోనీ, నీకు ఎలా వస్తే అలా మాట్లాడు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అన్నది ప్రతి ఇంటర్వ్యూలో ఒక 2 to 3 వర్డ్స్ కొత్తగా యాడ్ చేయి. నీలో గురించి చెప్పేది, నీ ప్రాజెక్ట్స్ గురించి చెప్పు, నువ్వు చేసిన అచీవ్మెంట్స్ గురించి చెప్పు, నువ్వు చేసిన స్కిల్స్ గురించి చెప్పు. మెయిన్ థింగ్ అందరు ల్యాక్ అయ్యేది ఎక్కడంటే మీరు చేసిన సర్టిఫికేషన్స్ గురించి చెప్పారు. ఎంతవరకు నేను బీటెక్ చేశా అంటే, బీటెక్ అందరికీ ఆ బీటెక్ అన్నది కామన్గానే ఉంది, నీలో కొత్తదేముంది? సో మేక్ షూర్ వాట్ ఎవర్ స్కిల్స్ యూ హ్యావ్ లెర్న్ అవి ఎక్స్ప్రెస్ చేయండి. ఇలాంటి థింగ్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి, 100% మీకు రిజల్ట్స్ ఉంటాయి, నాది గ్యారంటీ. ఏమన్నా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. వీ కెన్ కనెక్ట్ and have a brief discussion on this. Have a great day. Bye bye.